ఈ సినిమాకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ సినిమా తెలుగు సినిమా. ఈ సినిమాని ఇలాంటి కథను ఊహించడానికైనా, ఇలాంటి కథని ఇంత స్కేల్లో థియేటర్లో స్క్రీన్ మీదకి తీసుకురావడానికైనా కూడా మన తెలుగు వాళ్ళకే సాధ్యమైంది. ఇది తెలుగు వాళ్ళు మాత్రమే సాధించిన ఒక విజయం. అంటే రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్న మన తెలుగు సినిమా స్థాయి ఈ సినిమాతో ఇంకా పెరిగింది. సో దానికి మనం అంతా ఒకసారి జవలు చచ్చుకొని మరొకసారి జై ప్రభాస్ అన్న, రాజంటే రబులంటే రాజేరా అని చెప్పి థియేటర్లో అరుస్తున్నట్టుగా మనం కూడా ఒకసారి వెళ్ళి ఈలల కేకల మధ్యలో ఈ సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా, నాగశ్విన్ సినిమాలు మీరు ఇంతకుముందు చూడకపోయినా కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడాలి. మీరు తెలుగు వాళ్ళు అయితే 2 సార్లు చూడండి, ప్రభాస్ ఫ్యాన్ అయితే 4 సార్లు చూడండి. సినిమా అలా ఉంది. ఇకపోతే ఈ సినిమా కాన్సెప్ట్ నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద మొదటిసారి కావచ్చేమో, కానీ వరల్డ్ సినిమాలో ఇప్పటికీ అది అసలు కొన్ని వందల సినిమాలు అనుకుంటున్నా. నాకు తెలిసి హాలీవుడ్లో అయితే ఈ సినిమా ఇది ఒక అరిగిపోయిన కాన్సెప్ట్. మొన్న కూడా నెట్ఫ్లిక్స్లో రెబల్ మూన్ అనే ఒక సిరీస్ ఇదే కాన్సెప్ట్ వచ్చింది. అంటే దీన్ని మామూలుగా సినిమా భాషలో డిస్టోపియన్ కాన్సెప్ట్ అంటారు. డిస్టోపియన్ అంటే మొత్తం హ్యూమన్ రిసోర్సెస్ అన్నీ అడుగంటిపోయి, రిసోర్సెస్ అంటే వాటరు, ఎయిర్, ఫుడ్, ఇలాంటి రిసోర్సెస్ అన్నీ అడుగంటిపోయి ఒక మనుషుల్లో 2 కేటగిరీస్ క్లియర్గా ఏర్పడిపోయి, ఒక బాగా రిచ్ లేదా అన్ని సౌకర్యాలు ఉన్న ఒక కేటగిరీ, అసలు ఇవేవీ లేకుండా ఎలాగైనా ఆ స్థాయిని పొందాలనే ఒక డెస్పరేషన్లో ఉన్న ఒక కేటగిరీ. ఈ రెండింటికి మధ్యలో ఒక ప్రపంచం, ఆ ప్రపంచంలో జరిగే ఒక కథ. అసలు ఈ కథ అంతా ఒక హోప్ కోసం నడుస్తుంది. హోప్ అంటే ప్రపంచం ఎప్పటికైనా మళ్ళీ ఆ సిచ్యువేషన్ అంతా మారిపోయి మళ్ళీ ప్రపంచం ముందులాగా ఆ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ ఒక అవైలబిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉన్న ఒక ప్రపంచం మళ్ళీ ఏర్పడడం కోసం ఈ కథ అంతా నడుస్తుంటుంది. హాలీవుడ్లో కొన్ని వందలు వచ్చాయనైతే నేను అనుకుంటున్నా. తెలుగు స్క్రీన్ మీద అంటే దీన్ని మొదటిసారి ఎక్స్పెరిమెంట్ చేసింది కూడా మన తెలుగు సినిమానే. అది కూడా బాలయ్య బాబు ఆదిత్య 369లో ఒక చిన్న సెగ్మెంట్లో ఈ ఫ్యూచరిస్టిక్, అంటే ఒక 3rd వరల్డ్ వార్ జరిగిపోయి మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయి జనాలు భూమిలో ఎక్కడో గోతులు తవ్వుకొని బతుకుతుంటే ఎలా ఉంటుంది అనే ఊహతోటి ఎప్పుడో సింగీతం శ్రీనివాసరావు గారు 90sలో ట్రై చేశారు. సో మళ్ళీ ఇలాంటి కాన్సెప్ట్ని ఈ స్కేల్లో అసలు వీ కెనాట్ ఇమాజిన్ సచ్ అ స్కేల్ ఆన్ ఇండియన్ స్క్రీన్. సో ఆ ఫీట్ని చాలా సక్సెస్ఫుల్గా నాగశ్విన్ చేసేశారు. అండ్ ఈ సినిమా నిజంగా మనం అనుకున్నట్టుగానే ఇది ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ ఒకసారి అయితే ఖచ్చితంగా చూడాలి. అండ్ అయితే ఈ కాన్సెప్ట్ని అయితే ఈ కాన్సెప్ట్లో ఇంకో కాన్సెప్ట్, ఇక ఈ సినిమాలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా అశ్వత్థామ అనే కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా నాగేశ్వనికే మాత్రమే వచ్చిన ఐడియా అయితే ఖచ్చితంగా కాదు. ఇప్పటికే చాలామంది అశ్వత్థామ అంటే ఒక చిరంజీవి, ఎప్పటికీ బతికుండే ఒక చిరంజీవి, అమరుడు అశ్వత్థామ అనే కాన్సెప్ట్ని చాలామంది లిటరేచర్లో వాడారు. అలాగే స్క్రీన్ మీద కూడా ఈ అశ్వత్థామ అనే క్యారెక్టర్ని పదే తీసుకొస్తూ ఉంటారు. కృష్ణ ఉదయ్ శంకర్ అని చెప్పి ఒక రైటరు, సింగపూర్ బేస్డ్, ఆవిడ ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే ఒక నావెల్ రాసింది. దాన్ని ఆదిత్య ధర్ అనే ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఊరి అనే సినిమా తీశాడు అతను. అలాగే మొన్న ఆర్టికల్ 370 అనే సినిమా కూడా తీశాడు. అతను దాన్ని సినిమాగా తీద్దామని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు. సంహౌ ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది. అది కూడా సేమ్ కాన్సెప్ట్, అశ్వత్థామ, ఫ్యూచరిస్టిక్, ఆ డిస్టోపియన్ ఎరా అలా జరిగే కథ. అలాగే ఫ్యూచరిస్టిక్ అనగానే మళ్ళీ నాకు వెంటనే గుర్తొచ్చే సిరీస్ ఏంటంటే ఇండియన్ సిరీసే, నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్డ్. అది ఒక సీజన్ తర్వాత ఆగిపోయింది. అది లేలా అని చెప్పి ఒక బుక్ బేస్డ్ సిరీస్ అనమాట. అంటే ఇండియా అనేది ఒక ఫ్యాసిస్ట్ పొలిటీషియన్స్ చేతుల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో లేలా అనే ఒక సిరీస్ తీశారు. ఒక సీజన్ తర్వాత దాన్ని ఆపేశారు. ఎందుకంటే అది ఈ రైట్ వింగ్ ఐడియాలజీని బాగా నెగిటివ్గా చూపిస్తుందనే అర్థంతో వచ్చింది. కాబట్టి దాని మీద చాలా ఆపోజ్ రావడంతో దాన్ని ఆపేశారు. సో అలా ఇవన్నీ దీనికి ఇప్పటిదాకా మనకున్న ఈ ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ ఎరా ఓన్లో వచ్చిన సినిమాలు లేదా సిరీస్లు, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మన ముందుకు వచ్చింది. అండ్ ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి, తెలుగు సినిమా అభిమానులకి, కమర్షియల్ సినిమా అభిమానులకి ఇది పిచ్చిగా నచ్చేయచ్చు. బట్ వరల్డ్ సినిమా చూసే వాళ్ళకి, ఆల్రెడీ సినిమా అంటే ఇంకా అసలు మొత్తం జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు ఇంకా చాలా ఉంటాయని అనుకునే వాళ్ళకి ఈ సినిమా మరీ అంత అప్పీలింగ్ అనిపించదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే డిస్టోపియన్ ఎరా, అసలు కాశీ నగరం
2898 ఈ సంవత్సరంలో కాశీనగరం ఈ భూమి మీద మిగిలిన ఏకైక నగరంలో జరిగే కథ. ఆ నగరంలో జనాలు ఎలా బతుకుతున్నారు ఏంటి అనే దాని గురించి పెద్ద క్లారిటీ ఏమీ చూపించరు. అలాగే అక్కడ పెద్ద కాంప్లెక్స్ అని చెప్పి ఒక రివర్స్లో ఉన్న ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది. అందులో మొత్తం ఇప్పుడు మనం ఏదైతే కంఫర్ట్స్ అని ఫీల్ అవుతున్నామో అవన్నీ అందులో ఉంటాయి. ఫుడ్, మంచి వెదరు అండ్ కంఫర్టబుల్ లివింగ్ అంతా అందులో ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదంతా మన ట్రైలర్ని బట్టి అర్థమైపోయింది. ప్రభాస్ వాంట్స్ టు గో టు దట్ కాంప్లెక్స్, ఏదన్నా చేసేసి వెళ్ళిపోవాలి. అండ్ ప్రభాస్ యాక్షన్ కూడా మనకి అంత మరీ భలే ఉందే అనిపించే లెవెల్ అయితే కాదు. హీ ట్రైస్ టు ప్లే క్యారెక్టర్ లైక్ మనకి పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అని ఒక సిరీస్ ఉంది. అందులో జానీ డెప్ క్యారెక్టర్ ఉంటుంది, జాక్ స్పారో. కొంచెం అలా ఫన్నీగా చేయడానికి ట్రై చేస్తుంటాడు. అయితే అస్సలు ఏమీ కుదరలేదు ప్రభాస్. అంటే అసలు అంత బాగోదు ఆ డైలాగ్, ఆ డెలివరీ అంతా కూడా. అసలు ముఖ్యంగా ఈ సినిమాకి మైనస్ డైలాగ్స్. ఇలాంటి గుర్తుంచుకునే ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అంటే అసలు ఏం డైలాగ్ రా అని చెప్పి మనం ఇలా చర్చుకునే లెవెల్ డైలాగ్ కానీ, ఒక హీరోయిక్ ఎలివేషన్లో వచ్చే డైలాగ్ కానీ ఏం ఉండదు. అండ్ వెంటనే వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మ్యూజిక్. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ నాకు తెలిసి బ్యాడ్ చాయిస్ మ్యూజిక్కి. ఎందుకంటే ఈ సినిమాలో మరీ డ్యాన్స్ నెంబర్లు అయితే లేవు, కానీ ఒక్క పాట ఉంది, అది అస్సలు బాగాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ సంతోష్ నారాయణ్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తమిళ సినిమాలకు చేసిన కాలా లాంటి మ్యూజిక్ అవన్నీ మనం గుర్తెచ్చుకుంటే ఈజ్ ఫెనామినల్ మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాకి ఈజ్ నాట్ యాప్ట్. ఈ సినిమా కాన్సెప్ట్కి, ఈ సినిమాకి కావాల్సిన దానికి సంతోష్ నారాయణ్ న్యాయం చేయలేదు, అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో మనకి చాలా క్యామియోస్ ఉన్నాయని మనం ఏదైతే విన్నామో అవన్నీ నిజమే. మనకి జక్కన్న నుంచి కొండన్న దాకా అందరూ సినిమాలో ఉన్నారు. అండ్ ఎవ్రీబడి ప్లేడ్ లైక్ ద రోల్స్. మనం అసలు చూసి అంటే తెలుగు సినిమా మన తెలుగు వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చుతాయి. ఎందుకంటే స్క్రీన్ మీద మనకి ఆ క్యారెక్టర్స్ మనం వాళ్ళని చూస్తూ ఉన్నాం కదా, కాబట్టి ఆ క్యామియోస్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్ని పరికమాల క్యామియోస్ కూడా ఉన్నాయి. అసలు ఆ క్యామియోస్ ముఖ్యంగా ఆర్జీవి గారి క్యామియో అయితే అసలు ఆర్జీవి లాంటి డైరెక్టర్ని పెట్టుకొని ఇదేం క్యామియో రా, అసలు ఎందుకు పనికి వస్తుందో తెలియదు. అండ్ రాజమౌళి గారి క్యామియో కూడా అసలు అంటే సినిమా కథకి క్యామియో ఎందుకు, ఎవడికి కావాలి, ఎవడు అడిగాడు, సినిమా కథకి ఏం అవసరం ఈ క్యామియోలు అనిపిస్తుంది. అండ్ సినిమాలో ఏదో కొంచెం అన్నీ ఏవో గ్లామర్ తగ్గింది అనుకున్నారేమో, దిశా పటాని అని చెప్పి ఒక గ్లామర్ కోసం పెట్టారు క్యారెక్టర్ని. అది కూడా పెద్ద అవసరం లేదు, కానీ ఏదో హీరోతో కాసేపు కనిపించడానికి బాగానే ఉంటుంది. అలాగే అండ్ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే అసలు ఆ వరల్డ్ ఎలా ఆపరేట్ అవుతుందో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే డిస్టోపియన్ ఎరాలో కాశీనగరంలో కొంతమంది ఏదో చచ్చి చేస్తూ బతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఆ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకి అవన్నీ ఎలా వస్తున్నాయి అనేది మనకి ఎక్కడ పెద్దగా చూపించడు. అది అయితే మనకి పెద్దగా ఏమనిపించదు. అండ్ ఇంకొకటి మనం అనుకున్నట్టుగానే సినిమా చాలా లైట్గా వెళ్ళిపోతుంటుంది, ఇంపాక్ట్ఫుల్గా ఉండదు. అంటే అసలు ఒక సేవియర్ అవసరమైన ఒక వరల్డ్లో ఏదేదో జరుగుతూ ఉంటుంది, హోప్లెస్ సొసైటీలో జరిగే కథ మనం ఏదో కోరుకుంటూ ఉంటాం. కానీ ఇది అలాంటి చోట అసలు చాలా ఇంపాక్ట్ఫుల్గా కథ నడవాలి, కానీ ఆ ఇంపాక్ట్ ఎక్కడ మనకి చాలా లైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా స్క్రీన్ ముందు అంటే సీట్ ఎడ్జ్లో కూర్చొని మనం ఇలా చూసే అది ఉండదు. నేనైతే చాలా ఖాళీ చెప్పుకొని చూసా ఫస్ట్ హాఫ్ అంతా. సో అది జరిగిపోయింది. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ గారి తర్వాత లేదా ప్రభాస్ గారిని మించి అనిపించే క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ గారు. ఆయన 8 అడుగుల ఒక జైంట్ లాగా అశ్వత్థామ అనే క్యారెక్టర్ ఆయన ప్లే చేస్తూ మనకి అసలు ఆయన చేసిన ఫైట్ సీక్వెన్స్లు అయితే మనం ఆయనకి 80 ఏళ్ళ వయసు అని గుర్తెచ్చుకొని మనం అది చూస్తే ఇంకా మనకి ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే 80 ఏళ్ళ పెద్ద అయినా ఇలాంటి స్టంట్స్ అన్నీ చేశాడు అని చెప్పి. అంటే స్టంట్స్ వాళ్ళు ఎలాగో మేనేజ్ చేసి ఉంటారు, కానీ ఆ ఫైట్స్ అన్నీ ఆయనే చేసి ఉండడు. బట్ ఆయన క్యారెక్టర్ మాత్రం మనకి గూస్ బంప్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మహాభారత రెఫరెన్సెస్ని ఈ సినిమాలో అక్కడక్కడ మధ్యలో చూపిస్తూ రావడం అనేది మనకి కిక్ ఇస్తుంది. మనకి పురాణాలు మన ఇతిహాసాలతో పరిచయం ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదే పనిని రీసెంట్గానే మన తెలుగులోనే మళ్ళీ హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మ చేశాడు. సో ఆ ప్రశాంత్ వర్మ చేసిన దాంట్లో ఎలాగైతే మనకి సముద్రకని గారి క్యారెక్టర్ విభీషణుడు అని రివీల్ అవుతుందో, అలాగే ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ అలా మెల్లిమెల్లిగా రివీల్ అవుతూ ఉన్నప్పుడు మనకి అసలు పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా సెకండ్ హాఫ్ ఈ సినిమా మొత్తం వర్త్ అనిపిస్తుంటుంది. ఆ సినిమాలో వచ్చే సీక్వెన్స్లు కానీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇంకా అసలు ఆబ్వియస్లీ అసలు
మాటలకు అందిన విధంగా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కొంచెం డల్గానే ఉంటుంది, ఎందుకంటే మనం ఇంకా హాలీవుడ్ని సమానం అయితే అయిపోలేదు. సో మనకి కొంచెం టైం పడుతుంది దాంతో రీచ్ అవ్వడానికి. బట్ ఈ మాత్రం లెవెల్ రీచ్ అవ్వడానికి కూడా ఫస్ట్ చాలా ప్రొఫెషనలిజం కావాలి. నాగేశ్వన్ థర్డ్ సినిమాకి ఈ లెవెల్ ప్రొఫెషనలిజం చూపించాడంటే ఇంకా ముందు ముందు ఆయన తీసే సినిమాల్లో నాకు తెలిసి బెటర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా సినిమా ప్రభాస్ అభిమానులకి, తెలుగు సినిమా అభిమానులకి చాలా నచ్చుతుంది. అందరూ ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఈ సినిమా మామూలుగానే ఎండ్ ఎలా ఉందంటే, ఖచ్చితంగా ఇది పూర్తి కథ అయితే కాదు, ఇంకా ఒక 3-4 సినిమాలు ఈజీగా తీయొచ్చు అనే లాగే ఉంది. ఇంకా నన్ను అడిగితే ఇది ఒక వెబ్ సిరీస్ కథ. వెబ్ సిరీస్గా తీయాల్సిన కథని మన మొత్తం స్టెల్లర్ కాస్ట్ అంతా పెట్టి వెబ్ సిరీస్ సినిమా తీశారు. వెబ్ సిరీస్కి అయితే ఇంకా బాగుండేది. అయితే మన స్టార్లు వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పటిదాకా మనం ఈ సినిమా చూడొచ్చు.